పవర్ఫుల్, పాపులర్ అండ్ డైనమిక్ యంగ్ పొలిటికల్ లీడర్ ఉడ్నాల యజ్ఞేష్ ఎందుకు రాజకీయాల వైపు చూడాల్సి వచ్చింది? ఓన్లీ ప్యాషనా? ఓకే, మీ ఫాదర్ బీజేపీ, మీరు ఇప్పుడు కాంగ్రెస్. సో ఎందుకు కాంగ్రెస్లకు ఎందుకు వచ్చి? మరి తండ్రి నుంచి బీజేపీ ఉంది కదా, బీజేపీ వైపు ఎందుకు చూడలేకపోతే? ఎవరు మీ గురువు? ఎవరు రాజకీయంగా నా గురువు అంటే అన్న ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయన్న గారు నా గురువు ఉండే. నేను ఒక పదం అనాల్సి ఉండే, పవర్ఫుల్, పాపులర్, డైనమిక్, యూనిక్ అండ్ రిచెస్ట్ అందం అనుకున్నా, కానీ అనలేకపోయాను. పెద్ద రిచెస్ట్ ఏం కాదన్న, వ్యవసాయ కుటుంబం. ఓకే, కానీ ఉన్నంత వరకు వ్యవసాయ భూములు అనేది కొంచెం. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఉడ్నాల యజ్ఞేష్ మేడిపల్లి సత్యంకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండు. అపోజిషన్ పార్టీ ఎవరో చిల్లర నా కొడుకులు చిల్లర మాటలు మాట్లాడుంటారు, ఏదో చిల్లర రాంగ్ అలిగేషన్ చేస్తారు. సో మేడిపల్లి సత్యంకి మీ సపోర్ట్ కీలకంగా అందుతుంది అనే ఇంటెన్షన్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కి లేకపోతే 2 కోట్లు పట్టుకొని మీ దగ్గరికి ఎందుకు వస్తాడన్నా? నాకు 2 కోట్లు ఇస్తా అన్నాడా, నాకు ఇయ్యా అన్నాడా, నేనైతే ఎక్కడని చెప్పలే. కానీ కనిపించినంత సాఫ్ట్ కాదు యజ్ఞేష్. ఒక వైలెంట్ కల్ట్ సౌండ్ ఉంటుంది. అరే బిడ్డ, నేను ఏడికి పోతానో నాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే నేను లీడర్ అవనా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఓడలు పోయి బండ్లు అయితే, బండ్లు పోయి ఓడలు అయితే. ఇప్పుడు మీ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సఖ్యత ఏ రకంగా ఉంది మీకు? చాలా మందిని గురువు స్థానంలో చూసినాను. ఎవరు కనిపించినా నా గురువులు అనుకున్నాను, కాళ్ళు కూడా మొక్తా. నాకు గోక్కునే టైం లేదు. ఓకే, ఆయనకి నన్ను గీకే టైం ఉన్నది. వాడు వచ్చి నన్ను గోకితే నేను మంచిగా గోకించుకుంటున్నాను. నాకేమున్నదన్న వాళ్ళతో నాకు అయ్యేది పోయేది. మీరు సత్యం అన్న మీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని ఇంత జోకుతున్నారు కదా? సత్యం మనకు పూర్తిగా తెలుస్తుంది, ఎవడు జోకుతుండో, ఎవడు పూర్తి స్థాయిలో పనిచేస్తుండో అని ప్రజలకు కూడా తెలుసు. యజ్ఞేష్ ఏదన్నా అనుకుంటే చేసేదాకా వదిలిపెట్టాడు. చిన్నప్పటి నుంచి పట్టుదలతో ప్రతి పని చేసినాం కాబట్టి ఈరోజు ఈడి దాకా వచ్చినాం. మీరు ఎవరెవరికైతే ఆర్థిక సహాయాలు చేసిరో, ఓకే, చిన్న పసిపిల్లలకు స్కూల్ ఫీజులు కట్టిరో, ఎవరి ఇంట్లో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోతే మీరు పోయి పెద్ద కొడుకుగా నిలబడి దహన సంస్కారాలు చేపట్టి వాళ్ళకు ఒక కొండంత ధైర్యాన్ని ప్రసాదించిరో, నేను చేస్తాను 100% చేస్తాను. మాట ఇచ్చిందంటే చేస్తాను. మీరు ఆగండి. బాగా బాధపడుతుంది. నేను ఉన్నా కదా పాపం ఏడుస్తాను. నిజంగా వ్యక్తిగతంగా యజ్ఞేష్ కి మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు? రాజకీయ చాలా మంచి జీవితం ఉంటుంది. ఆయన చాలా మంచోడు అన్నయ్య. వ్యక్తిగతంగా మా ఆయన చనిపోయిండు అని అనగానే తొందరనే వచ్చిండు, మాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిండు. మా పిల్లలకు కూడా చదువుకు చూసుకుంటూ 3 2 ఆడపిల్లలు 1 బాబు. చదువుకు హెల్ప్ చేస్తా అన్నాడు. ఒకటి మా ఊర్లో అంగన్వాడీ పోస్ట్ ఖాళీ ఉంది, అయితే దాన్ని కూడా ఇప్పిస్తా అని చెప్పారు అన్నయ్య. చాలా మంచోడా అన్నయ్య. మాకు లాస్ట్ నాడు కూడా హెల్ప్ చేసిండు. లాస్ట్ నాడు ఖర్చు కూడా అన్నయ్యనే పెట్టుకున్నాడు. అందరూ కంపల్సరీ 99% ఓటేస్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అందరూ నాయకులు చేస్తామని హామీలు ఇస్తారు, తర్వాత చేయరు. మరి యజ్ఞేష్ చేస్తాడంటావా? తర్వాత మీరు ఇప్పుడు ఓటేస్తారు, గెలిపిస్తారు. యజ్ఞేష్ చేస్తాడంటావా? మాకు మా ఊరు వ్యక్తి కాబట్టి 100% నమ్మకం ఉంది. 100% నమ్మకం ఉంది, చేయగలుగుతాడు. యువజన నాయకుడు, చేసే సత్తా ఉంది. ఒకవేళ ప్రభుత్వం సాయం చేయకుండా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుగా చేసే దండం లేదు. ఒక విలేజ్లో కోవిడ్ టైంలో 2 పిల్లల తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లలని మీరే చేతబట్టి స్కూల్లో చదివిపిస్తున్నారు. మా సొంత ఊరు వాళ్ళే. మా ఆయన కరోనా టైంలో కోవిడ్లో అప్పుడే చనిపోయిండు. అప్పుడు విషయం తెలుసుకొని యజ్ఞేష్ వచ్చిండు.
అది చిన్న పాపని చదివిస్తుండు. తినేనా మీ పాప? తినే. ఓకే. ఏ క్లాస్ ఇప్పుడు? ఏం పేరమ్మా? కీర్తన. కీర్తన. ఎవరు చదివిస్తున్నారు నేను స్కూల్లో? ఇగ్నేష్ తాత. ఓకే. నీకు మంచి పరిచయమా? ఎవరెవరిని అంటే నీకు ఇంకో బాబు ఉన్నట్టుగా? బాబుని కూడా చదివిస్తారు వాళ్ళే. ఇద్దరు నాయన చదివిస్తారు. బీజేపీ పార్టీలో నాన్న ఓటమి పాలయ్యిండు. ఇప్పుడు బీజేపీ మళ్ళీ టికెట్ ఇస్తా అని బీఫామ్ రెడీగా పెట్టి యజ్ఞేష్ కోసం వెయిట్ చేస్తుంది. యజ్ఞేష్ ఏ పార్టీని ఎంచుకుంటాడు? ఖచ్చితంగా జెడ్పీసీ కావాలనేది కదా. కాంగ్రెస్ పార్టీ మారాడా యజ్ఞేష్ అప్పటికి కూడా? నో, నెవర్. అస్సలకే పార్టీ మారా. మీరు రాసి పెట్టుకోండి, ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా చెప్తున్నా. ఇంకా కొట్లాడతా. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే, అరే ఇప్పుడు ఏ పదవి లేక ముందుకే టీమును పంపుతాడు, రేపు ప్రొద్దున జెడ్పీసీగాను ఫలానో చేస్తే డైరెక్ట్ ఫోన్పే చేస్తాడు కావచ్చు అని ఒక ఆరోపణ కూడా ఉందన్న మీ మీద. మీ గంగాధర మండల ప్రజలకి, అటు మీ చుప్పదండి నియోజకవర్గ ప్రజలకి, కీలకంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్టి పరిస్థితిలో నేను మీ ప్రజల కోసమే ఉంటా. నిత్యం మీ ప్రజల కష్టాలకయ్యే నేను పనిచేస్తా. మీకు ఏ ఆపద ఉన్నా నా దగ్గర రండి, లేదా నేరుగా సత్యమన్న దగ్గర పోండి. మాకు ఎలాంటి బ్రోకర్స్ ఉండరు, ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. ఎట్టి పరిస్థితుల్లో జెన్యున్గా ఉంటే 100% ప్రజలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడానికి సత్యమన్న ఉన్నాడు. నాకు చేతనైన చేయని కూడా నేనున్నా. ఓకే అన్న, మీ మీద ఇంకొక సీరియస్ అలిగేషన్. ప్రొద్దున లేవాడు యజ్ఞేష్. ఎందుకు లేవాడు అసలు ప్రొద్దున యజ్ఞేష్? దయచేసి ఎవరైనా మా మండలంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా నన్ను క్షమించండి. ఏది ఉన్నా నేను గంగాధరకే షిఫ్ట్ అయిపోతున్నా. ఓకే, గంగాధరకే వస్తా. అక్కడనే ఉంటారు ఇక? అక్కడనే ఉంటా. నాకు అటెన్షన్ ఆఫీస్కి అయినా రావచ్చు, నా ఇంటికి కూడా రావచ్చు, SBI బ్యాంక్ మీద. నేను నిత్యం ప్రజలల్లో మీ ప్రతి ఇంటి గడపను తట్టుతా.